జై శ్రీమన్నారాయణ. అయ్యయ్యో! మాకు శివలింగం లేదండి. ఆ శంభోలా శంకరుడు పైన తలపైన గుక్కెడు నీళ్లు పోయటానికి మాకు శివలింగం లేదే. ఎవరిని అడగాలి? అప్పుడంటే కార్తీక నోములప్పుడు పక్కన ఆంటీని అడిగి తెచ్చుకున్నాను నేను శివలింగాన్ని. అక్కడ అభిషేకాలు చేసి ఆ కార్తీక నోములైతే నోచుకున్నాను. కానీ ఇప్పుడు పండగ కదా, మహాశివరాత్రి అందరూ కూడా శివలింగాలకి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అందులో చేయకపోయినా మనకి ఇవ్వమని అడిగితే ఎవరిస్తారు? ఇవ్వరు కదా! అలా అని నేను అభిషేకం చేయకుండా ఉండలేను కదా! అది ఎలా ఇప్పుడు అని మీరు చింతిస్తున్నారా? మీకు చిన్న ఉపాయం. మనకు రోలు ఉంటుంది కదా! రోలు ఇప్పుడు ఏ ఇంట్లోనైనా రోలు లేని ఇల్లే ఉండదు. రోలు కాకపోయినా చిన్నది మనము ఒక అల్లం చిన్నుల్లిపాయ లేదు యాలుక్కాయ కొట్టుకునేది చిన్నయైనా మీకు దొరుకుతుంది కదా! ఆటిల్లో అయినా నేనిప్పుడు పచ్చడి నూరుకుండే చిన్న పత్రాన్ని ఆ పత్రానికే అభిషేకం చేశాను. ఇప్పుడు పంచామృతాలు మీకు దొరికినా దొరక్కపోయినా చెరుకు రసం కానీ, పెరుగు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు పాలు కానీ ఇవేవి దొరక్కపోయినా కనీసం ఒక నిండు అంటే అప్పుడే బోరు వేసుకొని డైరెక్ట్‌గా వచ్చే నీళ్ళని మనం ఒక బాటిల్‌లోకి పట్టుకొని లేదా ఒక వాడనిది ఏదైనా ఒక గ్లాసు కానీ, చెంబు కానీ తీసుకొని మీరు ఆ నీళ్ళనేది ఆ పత్రం పైన పోయండి. ఆ పత్రాన్ని శివలింగము అని చెప్పేసి మీరు అలంకరణ చేసుకోండి. మన భక్తి భావనలో మనకు ఆ శివయ్య తండ్రి మన ఎదురుగ్గా ఉన్నారు, మనం ఆయనకే అభిషేకం చేస్తున్నాము అని మీరు భావనలో రావాలి. మీరు అష్టోత్తరం చదువుకోండి. మనకు జాములని ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు మీరు సాయంత్రం 6 గంటలకి లేదు 12 గంటలకి లేదు 3 గంటలకి లేదు తెల్లారి మళ్ళీ 6 గంటల వరకు మీరు ఏ టైంలోనైనా అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఆయన అలంకరణ ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు శివయ్య తండ్రి. కొంచెం నీళ్లు నెత్తి మీద పోస్తే చాలు ఆయన చాలా సంతోషపడతాడట. మనము శివుడు విగ్రహం లేదు, పత్రం లేదు, మాకు అభిషేకం ఎలా చేయాలి అని మీరు చింతించనవసరం లేదు. మీరు అప్పటికప్పుడు ఆ రాయిని మీరు పత్రంగా ఆ శివయ్య తండ్రిగా భావించుకొని మీరు ఆ బండకి ఇలాగ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆయన ఏ వరం కోరితే ఆ వరం, ఏ కోరిక కోరితే ఆ కోరికలను మనకు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. కానీ ఆయనకు మనం చిన్న ఈ ఒక్క నీళ్లు మాత్రమే ఆయనకు పోయగలిగితే చాలు. లేదు మేము అన్నీ చేయగలుగుతాం, జాగరణ చేయగలుగుతాము, ఉపవాసము చేయగలుగుతాం. ఉపవాసం అంటే ఉదయం నుంచి ఏమి తినకుండా 24 గంటలు అంటే మనము 6 గంటల నుంచి శివరాత్రి మహాశివరాత్రి మొదలుకొని 6 గంటల నుంచి మళ్ళీ ఉదయం మరుసటి రోజు 6 గంటల వరకు అంటే ఆదివారం కదా మనకి, ఆదివారం ఆ ఉదయం పూట 6 గంటల దగ్గర నుంచి మళ్ళీ శనివారం 6 గంటల వరకు మనం ఏమీ తినకుండా అభిషేకాలు చేస్తూ అష్టోత్తరం చేస్తూ లేదు మనకి ఎన్ని రావు అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేసుకున్నా చాలండి. మనం ఇక్కడ ఒక బోర్ వాటర్ నీళ్ళు పోసి జపం చేసుకొని ఆయనకు పూజ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా మన ఒళ్ళో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. మనకి కోరిక అనేది నెరవేరుతుంది. మనం ఏ విధంగానైనా ఆయన్ను భోలా శంకరుణ్ణి చిన్న ఒక పండు పెట్టినా చాలట. ఆయనకి ఏ పెద్ద కోరిక లేదు, ఆయనకి ఏది మనం చేయనవసరం లేదు. ఆ జాగరణ చేసి ఏమి తినకుండా అభిషేకం చేసుకుంటే చాలు. మీకు ఇక మీ కోరికలన్నీ నెరవేరినట్టే. మీరు అనుకున్నవన్నీ అవుతాయి.